హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు, ముఖ్యంగా ఈ 3 దినపత్రికల్లోని మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణమూ ఉంది. ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్ చీఫ్ ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ రమాదేవి. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక. పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాల్లో 33 కేసులు. పోలీసులు పేర్కొన్న నిందితుల సంఖ్య 1370. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేసిన మాత్రం 124 మందినే. ఈ నెల 13 ఆ రోజు జరిగిన పోలింగ్ కానీ, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో కొందరు పోలీసుల పాత్రను సిట్ గుర్తించినట్టు తెలిపింది. పల్నాడు ప్రాంతంలో ఏ పోలీసు అధికారి ఎవరికి వత్తాసు పలికారు, ఏ కానిస్టేబుల్ ఎవరికి సమాచారం అందజేశారు, డబ్బులకు అమ్ముడుపోయిన సిఐలు, ఎస్ఐలు ఎవరు అనే విషయాలపై కూపీ లాగిన సిట్ బృందాలు. తప్పు చేసిన కాకిలపై ఎఫ్ఐఆర్లు నమోదుకు డీజీపీకి సిఫారసు చేసినట్లు సమాచారం. గొడవలు జరుగుతాయని ముందే తెలిసి అక్కడి నుంచి జారుకున్న ఓ సిఐ, ప్రతిపక్షాల అభ్యర్థుల కదలికపై సమాచారం అందజేసిన ఇంకో సిఐ, రాళ్ల వర్షం కురుస్తున్నా చోద్యం చూస్తున్న ఓ డిఎస్పీ, ఇలా ఎవరెవరి పాత్ర ఎక్కడెక్కడ ఎంతో ఆయనకు వివరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సస్పెండ్ అయిన 12 మందిలోనూ అలాంటి వారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అనుభవించు రాజా, 5 ఏళ్లలో జగన్ ఇష్టారాజ్యం. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు విధిగా సచివాలయానికి హాజరు కావాలి. కానీ జగన్ పాలనలో సచివాలయం అలంకారప్రాయంగా మాత్రమే మారింది. 60 నెలల జగన్ పాలనలో కేవలం 50 కేబినెట్ సమావేశాలు మాత్రం నిర్వహించారు. అందులో కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే అది తప్పనిసరి కావడంతో జగన్ సచివాలయానికి వెళ్ళారు. అదే చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలనలో 108 కేబినెట్ భేటీలు నిర్వహించారు. జిల్లా పర్యటనలు, ఇతర ముఖ్యమైన అధికార విధులు ఉంటే మినహా ప్రతిరోజు సచివాలయానికి హాజరయ్యేవాళ్ళు. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? అనుభవించు రాజా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనుభవించినంత ఎంజాయ్మెంట్ ఇంకెవరూ చేయలేరు బహుశా. మరో కథనంలో ఎవరికి ఎన్ని సీట్లు, అభ్యర్థుల లెక్కలు, పార్టీ విశ్లేషణలు, ఇప్పటికే సర్వే బృందాల నివేదికలు, వాటిపై సమాలోచనలు. విదేశీ పర్యటనకు ముందు బృందాలతో బాబు సమీక్ష. కూటమికి 115 సీట్లు రావచ్చని ఓ అంచనా, 136 కూడా దాటొచ్చని మరో విశ్లేషణ. పోటాపోటీ అంటున్న వైసీపీ టీంలు, తమ మద్దతు కీలకమంటున్న బీజేపీ. ఇటు అభ్యర్థుల వ్యక్తిగత సర్వేలు, ప్రత్యర్థుల రిపోర్ట్లు తెప్పించుకొని ఆరా. వాటితో పోల్చుకున్నాక కొందరిలో జోష్, మరికొందరిలో బేజారు. సందట్లో సడేమియాల, పందెం రాయుళ్ల బెడద, కాయాలా వద్దా అన్న డైలమా. మస్తు మజా. హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీలో ఏపీ రాజకీయ, సినీ ప్రముఖులు, విమానాల్లో తరలించిన నిర్వాహకులు. అర్ధరాత్రి దాటినా తాగేసి చిందులు. 75% పైగా ఏపీ, తెలంగాణ వాసులే. కన్నడ సీరియల్ నటులు, మోడల్స్ సైతం. భారీగా డ్రగ్స్ స్వాధీనం. 5గురిపై కేసు. పార్టీ వద్ద మంత్రి కాకాణి స్టిక్కర్ ఉన్న వాహనం. టాలీవుడ్లో మళ్ళీ ప్రకంపనలు. మరి ఆవిడ హేమ గారు కూడా అక్కడ ఉన్నట్టు, తెలుగు నటి హేమ గారు కూడా ఉన్నట్టు అక్కడ తెలుస్తూ ఉంది. ఆవిడేమో నేను హైదరాబాద్లో చిల్ అవుతున్నాను, నేను బెంగళూరులో లేను, నాకేం సంబంధం లేదని వీడియోలు కూడా పెట్టారు. ఆవిడ ఆ సినిమా, కొన్ని సినిమాల్లో ఆవిడ పాత్రలు చూస్తుంటే చాలా గౌరవం ఉంటుంది, చాలా గౌరవం కలిగింది. కానీ ఆవిడ చేసే చేష్టలేమో ఇలా ఉంటాయి. ఏం చేద్దాం. నిందితులను వదిలి మీడియాపై కేసులా, తప్పుదారి పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్కు అచ్చెన్నాయుడు లేఖ.
విశాఖపట్నంలో జరిగిన కేసు గురించి అనమాట. బాధితులు ఎవరైనా, బాధించిన వారు ఎవరైనా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది. అటువంటి మీడియా పైనే కేసులు పెట్టడం అంటే ఇంతకు మించిన దుశ్చర్య ఇంకేముంటుంది. ఆరోగ్యశ్రీకి బకాయిల అనారోగ్యం, నెలకు 300 కోట్లు చొప్పున 1300 కోట్లకు పైగా పెండింగ్, బిల్లులు అందక సర్కారు ససేమిరా, ఇతరతర పథకాలకే తొలి ప్రాధాన్యం. ఆరోగ్యశ్రీ కింద సర్కారు చెల్లించాల్సిన బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక నెల బిల్లు చెల్లించకపోయినా దాదాపు 300 కోట్లు పెండింగ్ పెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1300 కోట్ల బకాయి పడింది. నెలాఖరుకు ఈ మొత్తం మరింత పెరిగిపోనుంది. బిల్లులు పెరిగిపోవడం, సర్కారు రూపాయి కూడా ఇవ్వకపోవడం నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వహణ అత్యంత కష్టంగా మారింది. జగన్ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీని చాలా గొప్పగా చెప్పుకుంటుంది, మేమే బాగా నడిపిస్తున్నామని. మరి ప్రభుత్వ పథకాలు నడపడం మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం మీద లేదు. అంటే ప్రజల ప్రాణాలకు వీళ్ళకి అవసరం లేదన్నమాట. ప్రభుత్వ పథకాలకు మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఏవేవో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అర్జెంటుగా పథకాలకు మాత్రం ఇస్తారు. కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఆరోగ్యశ్రీనికి చెల్లించాల్సిన బిల్లులు మాత్రం చెల్లించరు. చేయగలిగేది ఏం లేదు. అరాచకాలు సృష్టించడం వైసీపీ పని. రైట్. వైసీపీకి ఓటు వేసిన ఎస్ఐకి నోటు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు. సబ్ ఇన్స్పెక్టర్కు 5,000 ఫోన్పే చేసిన దర్శి వైసీపీ నాయకులు ఫిర్యాదు రావడంతో విచారణ. ఖాజాబాబుపై సస్పెన్షన్ వేటు. ఏం పనులయ్యాయి? అంతా మెతక వైఖరే. మారణాయుధంతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు. హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం. అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాలకు జొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింపజేయలేదు. దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కూడా జోడించలేదు. మాచర్ల నరసరావుపేట ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెల్లడి. 33 కేసుల్లో 1370 మంది నిందితులు కాక అరెస్ట్ చేసింది మాత్రం కేవలం 124 మందినే. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం హెలికాప్టర్ ప్రమాదంలో. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. వైకాపాకు ఓటు వేయకపోతే దాడులే. వైకాపాకు ఓటు వేయకుండా ఎన్డీఏ అభ్యర్థికి వేశామన్న అక్కసుతోనే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు మాపై దాడి చేశారు. తలలు పగిలేలా కొట్టారు. కర్రలు, ఇనుప రాడ్లు, ఇతర మారణాయుధాలతో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించారు. అవి మా కుటుంబ వ్యక్తిగత తగాదాలని చెబుతూ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం కలెక్టర్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులో విశాఖ బర్మా కాలనీకి చెందిన బాధితులు శుంకర మణికంఠ, నూకరత్నం, రమ్య, ధనలక్ష్మి ఆవేదన. సాక్షి. బదిలీలతో బరితెగింపు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక. దాడులు అరికట్టడం కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం. పోలింగ్కి ముందు ఆకస్మిక బదిలీతో యథేచ్ఛగా విధ్వంసకాండ. దర్యాప్తు సక్రమంగా లేదు. అదనపు సెక్షన్లు చేర్చాలి. ఇట్లు ఇటలీకి. దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు. గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం. ఇప్పుడేమో నిన్నేమో అమెరికా అన్నారు, క్లియర్ కట్గా చెప్పారు మీ పేపర్లోనే. మళ్ళీ ఇవాళేమో ఇటలీ అంటున్నారు. ఏంటి స్వామి సాక్షి స్వామి, అందరు చూస్తున్నారు. మనం మాట్లాడేదానికి ఒక నైతికత ఉండాలి. నిన్నేమో అమెరికా అన్నారు, ఈరోజు ఇటలీ అన్నారు, రేపు ఇంకొకటి అంటారు. కొంచెం ఖచ్చితంగా మాట్లాడండి. సెల్ ఫోన్తో హై బీపీ. మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితేనే అధిక రక్తపోటు, హై బీపీ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తనున్నాయి. ఓకే, దయచేసి ఆ ఫోన్లు మాట్లాడుకోవడం ఏదైనా ఉంటే వీలైనంత వరకు తగ్గించండి. కుదిరితే కొంచెం లౌడ్ స్పీకర్ పెట్టుకొని తక్కువ టైం మాట్లాడండి. ఇది మా విజ్ఞప్తి మాత్రమే. శభాష్ దీప్తి ప్రపంచ రికార్డుతో పసిడి పథకం. దీప్తి అని మన తెలంగాణ అమ్మాయి. ఈరోజు మరి 400 మీటర్స్ రన్నింగ్లో ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఫైనల్ వేటలో ఎవరిదో జోరు.
ఓకే. దాదాపు 2 నెలలుగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లు ఫైనల్ అంకానికి వచ్చాయండి. ఇవాళ 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 మ్యాచ్ హైదరాబాదు వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్‌లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్‌గా ఫైనల్‌కెళ్తారు. 26వ తారీఖు జరిగే మ్యాచ్‌లో ఫైనల్‌కెళ్తారు. ఓడిపోయినా పర్వాలేదు. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది రేపు ఎలిమినేటర్ మ్యాచ్ తోటి. ఓకేనండి. ఇవి ముఖ్యాంశాలు. దయచేసి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. కౌంటింగ్ 4వ తారీఖుకి. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అందరూ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. గెలిచిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా ఓడిన వాళ్ళని పర్వాలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఎటువంటి గొడవలకు, ఎటువంటి దాడులకు ఎవరు కూడా ప్రయత్నించొద్దు. బాయిగా ఉండాలి. అందరూ బాగుండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాం. నమస్కారం.